అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా చేసుకున్నాడనే చెప్తున్నాను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి, అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇది మెడలో వేశాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశ్యంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన అని అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసింది. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలియదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ చేయడానికి పుట్టినట్టున్నారు. ఇంతకంటే నేనేం మాట్లాడానండి. ఓకే, నైట్ నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఏంటి? వాడికి శిక్ష పడాలి, వాడికి జైలుకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి, వారు నరకం అనిపించాలి. ఒక హిందూ ఉసురుని పోసుకుంటావురా, మా ఉసురుని తగులుతుంది, రక్తం ఒక్కడి వస్తావు. రైట్, ఇది ప్రెసెంట్ అయితే ఇటు శివరుద్ర అలాగే మాధురి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వర్షినికి కూడా అన్ని కూడా తెలుసు, ఇప్పటి వరకు అమ్మాయికి ఏది తెలియదు అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని రక్షించాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ నిజంగా అమ్మాయికి ఈ శ్రీనివాస్ కి సంబంధించి ఇంతకు ముందు పెళ్ళైందని తెలుసు, ఈ అమ్మాయి ఉందని తెలుసు. వీళ్ళిద్దరూ కూడా నా భర్త అని చెప్పి కూడా కొట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి చేత లీగల్ గా ప్రొసీడ్ అవడానికి శ్రీనివాస్ మీద కేసు పెట్టడానికి అయితే ప్రెసెంట్ అటు శివరుద్ర మాధురి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజిత్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.
ఈ విధంగా రాధా మాట్లాడుకొని వచ్చారో. అయితే జనవరి 1న అఘోరి బర్త్డే రోజునే మేము పెళ్లి చేసుకున్నామంటూ కూడా ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, గో సంరక్షణ కాపాడుతున్నాను, శ్రీవర్షిణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాం, ఎవరికి కనపడిన చోటుకు వెళ్ళి మేము నివసిస్తామంటూ కూడా అఘోరి గత 2 రోజుల క్రితం కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. అయితే ఇప్పుడు తెర మీదకి అఘోరి మోసాలపై ఆధారాలతో సహా రుద్రస్వామి చెప్పినట్టుగానే అఘోరి భార్యను తీసుకొచ్చారు. అయితే రాధా జనవరి 1న పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ రోజు అఘోరి బర్త్డే అని, ఆ రోజే పెళ్లి చేసుకున్నామని, ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటాడు అఘోరి అంటూ కూడా మహిళ చెప్పుకొస్తున్నారు. నా మెడలో కట్టింది ఈ తాళే అంటూ కూడా మీడియాకి ఆమె చూపించారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్పాట్ నుంచి గౌతమి లైవ్ లో అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే 2 డేస్ క్రితం కూడా అఘోరి శ్రీవర్షిణిని మాత్రమే పెళ్లి చేసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తెర మీదకి రుద్రస్వామి చెప్పినట్టుగానే మొదటి భార్యను తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? రైట్ వినైనా, ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము ఇటు శ్రీనివాస్ ఇక నుంచి కూడా అఘోరి అని పిలవడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదనే విషయం అయితే ఈరోజు క్లియర్గా తెలిసిపోయింది. అయితే నిన్నటి వరకు కూడా మీడియా కొంచెమైనా సరే గౌరవం ఇచ్చేది. అతని వస్త్రధారణకి కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకానికి కావచ్చు, అతనికైతే గౌరవంగా అఘోరి అని పిలవడం జరిగింది. మరి ఈ రోజు చూస్తున్న ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా కనుక చూసినట్లయితే ఇక నుంచి తనని అఘోరి అని పిలవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ అమ్మాయి కరీంనగర్ అమ్మాయి అని కూడా తెలుస్తుంది. కరీంనగర్ నుంచి ఆ అమ్మాయి మన లైవ్లోని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వర్షిని ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు లైవ్లో శివరుద్ర గారు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి శివరుద్ర గారికి కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇలాగ తనకి అన్యాయం చేశాడని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ అమ్మాయి మీడియా ముఖంగా వచ్చింది. అయితే తను బయటికి కనబడడానికి కానీ లేకపోతే చెప్పడానికి కానీ కొంచెం తను భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఏవైతే ఆడియోలు ఉన్నాయని మనం ప్రూఫ్స్ కూడా అడిగాం. తనకు మెడలో తాళి కట్టాడంట, అండ్ వెండి తాడి కూడా ఇప్పుడు ఎవరి మెడలో, శ్రీనివాస్ మెడలో ఏదైతే వెండి చైన్ అయితే ఉందో అది అమ్మాయికి కట్టి మళ్ళీ తీసుకువెళ్ళిపోయాడని చెప్తూ ఉన్నారు. మరి 20 రోజులు అయిందంటే అమ్మాయిని బ్లాక్లో కూడా పెట్టాడు. ఇక్కడ వర్షిని సంగతి చూసుకుంటే గతం నుంచి కూడా మనందరం వర్షినికి ఏం జరుగుతుందో ఏంటో, అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయిని కాపాడాలి అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్న టైంలో ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన నిజాలు నిజంగా షాకింగ్ గానే ఉన్నాయి. ఏదైనా సరే ఆ అమ్మాయికి వర్షినికి తెలుసు, అంతా కూడా తెలిసే జరిగింది. ఇంతకుముందు ఈ అమ్మాయితో పెళ్ళైందని తెలుసు, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నట్టు కూడా తెలుసు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అండ్ మనం ఒక్కసారి ఆడియోలు కూడా విందాము. నిజంగా అసలు అఘోరి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా ఉంటే అని అనుకోరు. ఒక్కసారి ఆడియోలు విందాం. రైట్ గౌతమి, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అయితే అఘోరి అసలు రాధాతో ఏం మాట్లాడారో ఆడియో కాల్ ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్లో విందాం. అయితే అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధాతో కాల్ రికార్డింగ్లో ఏం మాట్లాడారో మనం ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా రికార్డింగ్ ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే.
నీ లెవర్ వేరు ఇంకంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నీ నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రైట్ గౌతమి, మనం చూస్తున్నాం, ఆడియోలో కూడా విన్నాం, ఎక్కడైతే శ్రీవర్షినికి ఎలా అయితే మిస్యూ చెప్పింది, వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి, చూడాలి, నీ బాధ్యత మొత్తం నాదే అని ఏ విధంగా అయితే మాట్లాడిందో సేమ్ అదే విధంగా ఈ రాధా అనే అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాధా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? రైట్ వినైనా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆడియోలు కూడా సంచలనంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయినాయి కదా. అయితే ఇటు అమ్మాయికి కూడా మిస్ అవుతున్నాను, నేను ఫీలింగ్స్ వస్తున్నాయి అని, తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి కూడా చెప్పిన ఆడియోస్ అమ్మాయి పంపించడం కూడా జరిగింది. ఇటు వర్షినికి ఇంకా బుద్ధి రాకపోతే నిజంగా అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇటు శివరుద్ర అలాగే అమ్మాయి వీళ్ళందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు లీగల్ గా శ్రీనివాస్ పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నారన్నమాట. మనం కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి అయితే ఎటువంటి చట్టాల కింద కేసు నమోదు చేస్తున్నారు, ఇటు శ్రీనివాస్ ని ఏ విధంగా పట్టుకుంటారు, అండ్ ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ పట్టుకోవట్లేదు, పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు అమ్మాయి విత్ ప్రూఫ్స్ తో సహా వచ్చింది. అటు పెళ్లి ఫోటోలు కావచ్చు, ఇవన్నీ ఇంకా అమ్మాయి మీడియా పరంగా ఇంకా బయట పెట్టలేదు. ప్రెసెంట్ అంతా కూడా లాయర్ కి అప్పగించిన తర్వాత తను మీడియా ముందుకైతే అవన్నీ కూడా ప్రవేశపెడతాను అనేది చెప్పడం జరుగుతుంది. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి శివరుద్ర అమ్మాయిని తీసుకొని అయితే వెళ్లారు. మరి కాసేపట్లో మనం కూడా ఇప్పుడు అక్కడే ఉండబోతున్నాము. మరి చూడాలి ఇటు శ్రీనివాస్ ని ఎలా పట్టుకుంటారు ఏంటి, అండ్ ఈ అమ్మాయి కాకుండా ఇంకెంతమంది బాధ్యతలు ఉన్నారు, ఈ అమ్మాయిని చూసి ఇంకెవరైనా బయటకు వస్తారా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది వినయన. రైట్, థ్యాంక్ యూ గౌతమి. ఎస్, మనం చూస్తున్నాం, అయితే సనాతన ధర్మాన్ని మాత్రమే కాపాడుతున్నాను, వర్షిణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం మా ఇద్దరు జోలికి ఎవరు రావద్దు, మేము వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది మీడియా ముందు అఘోరి. అయితే ఇప్పుడు కూడా బిగ్ టీవీ అఘోరికి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. మరి అయితే ఇదంతా నిజమేనా? అఘోరి అసలు నిజంగా అఘోరి కాదా? అందరూ చెప్పినట్టుగానే తను శ్రీనివాస్ అని అంటూ కూడా కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పాడు ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకేలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను, తెలియడం జరిగింది. అంతే. అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాళే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇది మెడలో వేశాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళయిందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు
ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. ఒకటమ్మా, ఇప్పుడు సరే మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరు ఇద్దరు కలిసి సమాజానికి కానీ నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. అనగానే ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరు ఇద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల, సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. కూడా 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే నాకు 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసే. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేయగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నా సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలియదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. పరమేశ్వరుడు ఆశీస్సులతో శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ 2 సార్లు పెళ్లి చేసుకున్నాను, ఇక 3వసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటానంటూ కూడా బిగ్ టీవీతో అఘోరి మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి అఘోరికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడ రెస్పాండ్ అవుతుందా లేదా, నిజంగా అఘోరితో రాధాతో అఘోరినే మాట్లాడిందా లేదా అంటే కూడా మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. నేను ఇప్పుడు అఘోరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నాను, ఆమె నంబర్కి కూడా కాల్ చేయబోతున్నాను. ఎస్, కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది, దయచేసి కొంచెం సేపు. Number you're calling is currently switched off. Please try later. ఎస్, స్విచ్ ఆఫ్ వస్తుంది. మనం ఇంకొక 2వ నంబర్కి కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ 2 నంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అయితే శ్రీవర్షిని మాత్రమే ప్రేమించాను, తనను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ 2 సార్లు పెళ్లి కూడా ముందు మేము ఎవరికి తెలియకుండా చేసుకున్నాం, ఇక 3వసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటామని చెప్పిన అఘోరి శ్రీవర్షిని ఇప్పుడు ఏమైపోయారు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బిగ్ టీవీ చేసే తనతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ కనుక అఘోరి ఈ లైవ్ అంతా కనుక చూస్తున్నట్లయితే మీ వెర్షన్ కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా మీరేనా మాట్లాడారు రాధాతో? మరి రాధాతో అలా మాట్లాడి ఇప్పుడు శ్రీవర్షిని ఎందుకు ట్రాప్ చేశారు? నిజంగా ప్రతి ఒక్కరూ చెప్పినట్టు నిజంగానే మీరు శ్రీవర్షిని ట్రాప్ చేశారని అనిపిస్తుంది. ఇక అఘోరి కాదు శ్రీనివాసే అని నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ మీ వర్షన్ కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే అఘోరి ప్లీజ్ బిగ్ టీవీ సిద్ధంగా ఉంది మీ వర్షన్ కూడా వినడానికి. రైట్, అయితే అఘోరి రాధాతో ఏం మాట్లాడారు? January 1st వాళ్ళు పెళ్లి చేసుకున్న దాని గురించి, ఇంకా మిస్ యూ గురించి, లవ్ యూలు కూడా చెప్పుకున్నారు శ్రీవర్షినితో. ఏ విధంగా అయితే అఘోరి మాట్లాడిందో అదే విధంగా మొదటి భార్య అయినటువంటి రాధాతో కూడా మాట్లాడారు. అయితే ఒకసారి మనం ఆడియో ఇప్పుడు ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక.
ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్, ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నీ నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను.